రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కండి. మిత్రులారా, ముందు అబద్ధం పుట్టి తర్వాత పాకిస్తాన్ పుట్టింది. అందుకనే పాకిస్తాన్ అబద్ధాలు చలామణి చేయటంలో ఎక్స్పర్ట్. అసలు పాకిస్తానే ఒక అబద్ధం, ఎందుకంటే ద్విజాతి సిద్ధాంతమే ఒక అబద్ధము. దాని ఆధారంగా పాకిస్తాన్ పుట్టింది. కాబట్టి అబద్ధాలు చలామణి చేయటంలో పాకిస్తాన్ అందవేసిన చెయ్యి, ఆరితేరినటువంటి చెయ్యి. పాకిస్తాన్ ఒక అబద్ధాన్ని చలామణి చేస్తుంది. దానిని ఏమాత్రము వెరిఫై చేయకుండా విదేశీ మీడియా అనుకరిస్తుంది, వార్తలు రాసేస్తుంది. విదేశీ మీడియాలో రాగానే బాబా వాక్యం ప్రమాణం అన్నట్టుగా భారతీయ మీడియా దాన్ని భుజాన మోసేస్తుంది. భారతీయ మీడియా భుజాన మోయగానే ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని పట్టుకుని హడావిడి చేసేస్తాయి. ఈ మొత్తం సైకిల్లో ఎవరు కూడాను ఫ్యాక్ట్స్, వాస్తవాలు, వాటిని వెరిఫై చేసేటటువంటి ప్రయత్నం చేయరు. అసలు నిజమేమిటి, ఈ వార్త నిజమా అబద్ధమా అన్నటువంటి కనీస వెరిఫికేషన్ కూడా చేయరు. దీనికి తాజా ఉదాహరణ జూలై 17వ తారీఖున, అంటే ఇవాళ్ళే. ఈవేళ పాకిస్తాన్ మీడియాలో హఠాత్తుగా వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 18వ తారీఖున, అంటే నరేంద్ర మోదీ పుట్టినరోజు తరువాత రోజు, డేట్ కూడా చాలా జాగ్రత్తగా చూడండి. నరేంద్ర మోదీ పుట్టినరోజు తరువాత రోజున డొనాల్డ్ ట్రంప్ భార్యా సమేతంగా పాకిస్తాన్కు వస్తున్నారు. భార్యా సమేతంగా పాకిస్తాన్కు వచ్చిన తరువాత పాకిస్తాన్లో 2 రోజులు ఉన్న తరువాత అక్కడి నుంచి ఆయన భారతదేశానికి వస్తారు. భారతదేశంలో ఆయన క్వాడ్ సదస్సులో పాల్గొనడానికి వస్తారు. ఈ వార్తని గవర్నమెంట్ సోర్సెస్ చెప్పాయి అని చెప్పి సమా టీవీ, జియో టీవీ వంటి పాకిస్తానీ టీవీ ఛానళ్ళు ప్రసారం చేశాయి. అవి ప్రచారం చేసినటువంటి కొద్ది క్షణాలకే రాయిటర్స్ సంస్థ, చాలా సుప్రసిద్ధ విదేశీ వార్తా సంస్థ, ఈ రాయిటర్స్ దాన్ని పికప్ చేసింది. రాయిటర్కి సంబంధించి రాయిటర్లో వార్త వచ్చేసింది. కొన్ని టీవీ ఛానల్స్లో వస్తున్నటువంటి వార్తల ప్రకారము డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 18వ తారీఖున భార్యా సమేతంగా పాకిస్తాన్కు వస్తున్నారు. పాకిస్తాన్ తరువాత ఆయన భారతదేశానికి వెళ్తారు. ఆ తరువాత ఇమీడియట్లీ కొన్ని గంటల లోపలనే భారతదేశంలో ఉన్నటువంటి మీడియా, మింట్ లేకపోతే డక్కన్ హెరాల్డ్, చాలా సుప్రసిద్ధ పత్రికలు, కానీ ఈ పత్రికలన్నీ కూడా ఏమాత్రం వెరిఫై చేయకుండా డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 18న ఆయన పాకిస్తాన్కి వస్తున్నారు. అక్కడి నుంచి ఆయన భారతదేశానికి వస్తారు. భారత్ తరువాత పాకిస్తాన్కి వస్తారు. ముందు పాకిస్తాన్కి వెళ్తారు, తరువాత భారతదేశానికి వస్తారు అని వార్త రాసింది. దీన్ని పట్టుకుని మన సోషల్ మీడియాలో కొందరు, చూడండి మోడీ ప్రభుత్వము, మోదీ ఇంత చెప్తున్నారు చేస్తున్నారు, మోదీ ప్రభుత్వం విఫలమైంది, ఆయన ముందు పాకిస్తాన్కి వెళ్తున్నారు, తరువాత మన దేశానికి వస్తున్నారు, మనం అసలు పాకిస్తాన్ భారత్ ఈ రెండింటినీ కలిపి చూడొద్దని అమెరికాకి చెబుతున్న కొద్దీ అమెరికా ఈ రెండింటినీ కలిపి చూస్తోందని సోషల్ మీడియాలో హడావిడి ప్రారంభించారు. వాస్తవం ఏమిటి? వాస్తవం ఏంటి? పత్రికలు దేని ఆధారంగా రాశాయి? రాయిటర్స్లో వచ్చినటువంటి వార్త ఆధారంగా రాశాయి. రాయిటర్ వార్తా సంస్థ ఇది. ఈ వార్తా సంస్థలో వచ్చినటువంటి వార్త ఎవరి పేరిట ఉంది? రాసినటువంటి విలేకరులు ఎవరు? ఈ విలేకరుల పేరు, ఒకరి పేరు ఆరిబా షాహిద్, రెండవది ఆసిఫ్ షెహజాద్. వీళ్ళిద్దరూ ఎక్కడుంటారు? వీళ్ళు పాకిస్తాన్లో ఉంటారు. వీళ్ళు దేని ఆధారంగా రాశారు? కొన్ని మీడియా సంస్థల్లో వచ్చింది అని చెప్పారు. మీడియా సంస్థలు ఎవరిని కోట్ చేశాయి? ప్రభుత్వం నుంచి మాకు సమాచారం వచ్చింది అని చెప్పారు. కొద్దిగా తరచి అసలు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 18న ఎక్కడ ఉండబోతున్నారు అని చెప్పి చూస్తే సెప్టెంబర్ 17, సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 19 3 రోజులు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్లో ఉండబోతున్నారు. బకింగ్హామ్ ప్యాలెస్లో ఉండబోతున్నారు. బ్రిటిష్ రాజు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ రాజు అయినటువంటి చార్ల్స్ యొక్క ఆహ్వానం మేరకు వెళ్తున్నారు భార్యా సమేతంగా. డొనాల్డ్ ట్రంప్ ఒకే సమయంలో ఇంగ్లాండ్లో, అదే సమయంలో పాకిస్తాన్లో ఎలా ఉండగలరు? ఆయన ఏం అల్లూరు సీతారామరాజు కాదు కదా. ఒకే సమయంలో దేవీపట్నంలోనూ
కృష్ణదేవిపేటలోనూ ఉండడానికి. డొనాల్డ్ ట్రంప్ ఇంగ్లండ్లో పర్యటిస్తూ, అది రాజుగారి ఆహ్వానం మీద భార్యా సమేతంగా 3 రోజులు పర్యటిస్తుంటే పాకిస్తాన్కి ఎలా వస్తారు అన్నటువంటి ప్రశ్న వచ్చింది. ప్రశ్న రాగానే భారతీయ మీడియా అవును కదా అని అటు ఇటు చూసి నెమ్మదిగా ఒక అడుగు వెనక్కి వేసి వార్తని తొలగించుకున్నాయి. తొలగించుకున్నటువంటి మరుక్షణము రాయిటర్స్ ఆ వార్తని పక్కన పెట్టేసింది. పాకిస్తాన్ మీడియా మాకు గవర్నమెంట్ సోర్సెస్ చెప్పాయని చెప్తే ప్రభుత్వము ప్రస్తుతము డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి పాకిస్తాన్కి రావడం లేదు, అసలు మమ్మల్ని ఎందుకు కోట్ చేస్తున్నారు, ఎవరు అడుగుతున్నారు, ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చింది అని ఎదురు ప్రశ్న వేశారు. దాంతో సైకిల్ పూర్తయిపోయింది. పొద్దున పుట్టిన వార్త మధ్యాహ్నానికి చచ్చిపోయింది. పైగా ఈ వార్తలో ఎంత తమాషా అంటే భారతదేశంలో క్వాడ్ సదస్సు కోసం వస్తున్నారు. క్వాడ్ సదస్సు నవంబర్లో జరిగే అవకాశం ఉంది. తేదీలు ఇంకా నిర్ధారణ కాలేదు. సెప్టెంబర్లో జరుగుతాయని, ముందు పాకిస్తాన్ ఆ తర్వాత భారతదేశానికి వస్తారని. భారతదేశము ఈ మధ్య ఏ విదేశీ దేశాధినేతని భారత్ తర్వాత పాకిస్తాన్, లేదా పాకిస్తాన్ తర్వాత భారత్, ఈ రకంగా ఈ రెండింటిని కలిపి పర్యటించడాన్ని వ్యతిరేకిస్తోంది. ఈసారి రిపబ్లిక్ డే నాడు ఇండోనేషియా దేశాధ్యక్షుడిని ఆయనని జనవరి 26న రిపబ్లిక్ డే నాడు ఆహ్వానిస్తే ఆయన మన తరువాత పాకిస్తాన్ యాత్ర పెట్టుకుంటే భారతదేశం దానికి అంగీకరించలేదు. మీరు భారతదేశానికి వచ్చి భారతదేశం నుంచి వెళ్ళిపోండి, అక్కడి నుంచి మీరు మళ్ళీ పాకిస్తాన్కి వెళ్తే మాకు అభ్యంతరం లేదు, లేకపోతే మీకు రావద్దు అంది. ఇండోనేషియా దేశాధ్యక్షుడు భారత్కి వచ్చాడు, భారతదేశపు రిపబ్లిక్ డేలో పాల్గొన్నాడు, నేరుగా మళ్ళీ ఇండోనేషియాకి వెళ్ళిపోయారు. ఆయన పాకిస్తాన్కి వెళ్ళలేదు. కాబట్టి భారత్ పాకిస్తాన్లను డీహైఫనేట్ చేయటము, వేరువేరుగా చూడాలన్నది భారతదేశపు వాదన. అలాంటప్పుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కి వచ్చి అక్కడి నుంచి భారతదేశానికి ఎలా వస్తాడు? ఈ ప్రశ్న కూడా ఏ విలేకరి, మన దేశానికి చెందిన విలేకరి వేయలేదు. దీని అర్థం ఏంటంటే అసలు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కే రావడం లేదు, ఆయన భారతదేశానికి కూడా వస్తున్నాడని ఇంకొక అబద్ధము. దానికి తోడు ఆయన పాకిస్తాన్, భారత్, ఆ తర్వాత క్వాడ్ సమావేశానికి వస్తున్నారని. క్వాడ్ సమావేశం నవంబర్లో ఉంది. కాబట్టి ఒక అబద్ధపు వార్తని సృష్టించి చలామణి చేసే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ మీడియా అయితే ఏకంగా కథలు అల్లేసి 2008లో జార్జ్ బుష్ వచ్చారు, ఆ తర్వాత ఏ అమెరికన్ దేశాధ్యక్షుడు పాకిస్తాన్కి రాలేదంటే పాకిస్తాన్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే 2008 తరువాత, అంటే దాదాపు 18 సంవత్సరాలుగా అమెరికన్ దేశాధ్యక్షుడు ఎవరు పాకిస్తాన్కి రాలేదు. అది పాకిస్తాన్ దయనీయ స్థితి. కానీ కథలు అల్లేశారు. ఈ కథలు అల్లడానికి కారణం ఏమై ఉంటుంది? కారణం చాలా స్పష్టము. మొట్టమొదటిది, ఈ మీటింగ్ని జనరల్ ఆసిం మునీర్ చేయించారు. ఇటీవల ఆసిం మునీర్ ట్రంప్ని కలిశారు కాబట్టి ఆయన ఆసిం మునీర్ ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొచ్చి దౌత్యపరమైనటువంటి విజయాన్ని సాధించారని మునీర్ యొక్క ఇమేజ్ని పెంచే ప్రయత్నము. అయితే వార్త 2-3 గంటల్లోనే చచ్చిపోయేటప్పటికీ ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు. రెండవది బలూచిస్తాన్లో ఇదే రోజున, అంటే జూలై 17వ తారీఖున 2 భయంకరమైనటువంటి దాడుల్ని బలూచ్ విప్లవ వీరులు చేస్తే ఆ దాడుల్లో 29 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు. ఈ వార్త పైకి రావద్దు, ఈ వార్త పాకిస్తానీ ప్రజలకు తెలియకుండా ఉండాలన్నట్టయితే డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కి వస్తున్నాడు అన్నటువంటి వార్తని పైకి తీసుకుని రావాలి. కాబట్టి ఒక ఫేక్ న్యూస్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు. కొంత ఎవరు వెరిఫై చేయకుండా ఉంటే 1 రోజు 2 రోజుల పాటు ఇది నడిచినట్టయితే భారతదేశంలో కూడాను కొన్ని పార్టీలు, కొందరు సోషల్ మీడియా హ్యాండిల్స్, కొంతమంది మోదీని తిట్టడము, వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుని దాన్నే టిఫిన్గా, లంచ్గా, డిన్నర్గా భోంచేసేటటువంటి వ్యక్తులు హడావిడి చేసి ఉండేవాళ్ళు. వీటన్నిటికీ బీజేపీ జవాబులు ఇచ్చుకుంటూ ఉండేది. ఎంత బాగుండేదని అనుకున్నారు. కానీ బలూచ్ వార్తలు పైకొచ్చాయి. బలూచ్ వీరులు చేసినటువంటి దాడిలో 29 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయినటువంటి వార్త పైకొచ్చింది. ఈ
ట్రంప్ భారత పర్యటన అబద్ధం అన్నటువంటి విషయం కూడా పూర్తిగా బయటకు వచ్చేసింది. నిజానికి ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్ ఇలాంటి అబద్ధపు వార్తల్ని ప్రచారం చేసింది. దాన్ని విదేశీ మీడియా అందిపుచ్చుకుంది, దానిని మన భారతదేశంలోని మీడియాలోని ఒక వర్గం అందిపుచ్చుకుంది. ఆ తర్వాత మన విపక్ష నేతలు ఎన్ని రఫేల్స్ కూలిపోయినాయి, ఎన్ని రఫేల్స్ బద్దలైపోయినాయి అని చెప్పి ప్రశ్నలు వేసి 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 అలసిపోయారు. కాబట్టి పాకిస్తాన్లో ఫేక్ న్యూస్ ఎలా పుడుతుంది, ఎలా చచ్చిపోతుంది అనడానికి డొనాల్డ్ ట్రంప్ చేయనటువంటి పాకిస్తాన్ పర్యటనే ఒక గొప్ప ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.